ఓకే. మనకు శాతవాహన యూనివర్సిటీ నుంచి రిజల్ట్స్ అయితే వచ్చాయండి. రిజల్ట్స్ వచ్చాయి కానీ, ఈ లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో, ఇక్కడేందంటే, మనకు ఈ లింక్ అనేది చాలామంది ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి రిజల్ట్స్ కోసం, ఇది ఇక్కడ ద సర్వీస్ ఈజ్ అన్‌అవైలబుల్ అని పడుతుంది. మీరు దాన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఓకేనా? రిఫ్రెష్ చేసే కొద్దీ మీకు అది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓపెన్ అయినంగా మీ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు రిఫ్రెష్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ టికెట్ అని అవుపడుతుంది కదా. ఈ ఆల్ టికెట్ అనే పొజిషన్లో మీ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఫస్ట్ నేను ర్యాండమ్గా ఎవరిదో ఒకరిది ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి సెమ్ అనేది అవుపడుతుంది కదా. అంటే మీరు ఏ ఎగ్జామ్ రాశారో, ఏ సెమ్కి సంబంధించిందో ఆ సెమ్ యొక్క అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెమ్ ప్రెస్ చేసినట్లయితే ఫస్ట్ సెమ్ బ్యాక్లాగా, థర్డ్ సెమ్ రెగ్యులర్ ఆర్ బ్యాక్లాగా, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ ఆర్ బ్యాక్లాగ్ అని ఉంటుంది. అది చూజ్ చేసుకోండి. శాతవాహనం వాళ్ళు ఓన్లీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్, థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ అండ్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ రిజల్ట్స్ మాత్రమే వారు రిలీజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ సెమ్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఫస్ట్ సెమ్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో వాళ్ళకు రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదనుకుంటున్నాను. నాకైనా అప్డేట్ వస్తే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మీరు కొత్త సిలబస్ కాబట్టి మీ రిజల్ట్ అనేది సపరేట్గా ఇవ్వచ్చు. ఒక 1 డే రేపటి వరకు వెయిట్ చేయండి. నేను నాకు అప్డేట్ వస్తే మీకు ఇస్తానండి. ఇక్కడ మీరు ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్, థర్డ్ సెమ్ వాళ్ళు ఎలా చూసుకోవాలో చెప్తాను రిజల్ట్స్ అనేవి. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు నేను ర్యాండమ్గా ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ అండ్ థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇక్కడ క్లియర్గా మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పక్కపంటి సెమ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ సెమ్ అనేది జాగ్రత్తగా మీరు ఏ సెమ్ రాశారో ఆ సెమ్కి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఉంటుంది కదా, థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పక్కపండి సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి. మీ రిజల్ట్స్ అనేవి వెయిట్ చేయండి. మీ రిజల్ట్స్ ఖచ్చితంగా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ అనేవి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీదికి మీ రిజల్ట్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతుంటుంది. ఓకే, మీరు ప్రమోటెడ్ అంటే ఇక్కడ మీకు ప్రమోటెడ్ అని వస్తుంది కదా, మీకు జీపీ అనేది రాదు. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇలా వచ్చినప్పుడు ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇతనికి నేను ర్యాండమ్గా ఎంటర్ చేశాను ఆల్ టికెట్ నెంబరు, ఇలా వచ్చిందండి. అయితే ఇక్కడ ఇతను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. ఓకేనా, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినందుకు ఇక్కడ ఏమని వచ్చిందంటే ప్రమోటెడ్ అని వచ్చింది. అంటే ప్రమోటెడ్ అంటే ఏం లేదు, మీ నెక్స్ట్ సెమ్కి మీరు ప్రమోట్ అయినట్టు అర్థం, దాని అర్థం. ఓకేనా, నెక్స్ట్ సెమ్కి అర్హులైనట్టు దాని అర్థం అండి. ఇక్కడ పక్కపంటి సిజిపిఏ రాలేదు, జీపీఏ రాలేదు కదా. మీరు ఈ నెక్స్ట్ సెమ్లో మీరు ఇది క్లియర్ చేసుకోవాలి. బ్యాక్లాగ్ క్లియర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ జీపీ అనేది వస్తుంది. ఓకే, మరి రిజల్ట్స్ని స్క్రీన్ షాట్ తీస్తున్నారు కొందరు. ఓకేనా, ఈ రిజల్ట్స్ని ఏం చేస్తున్నారంటే స్క్రీన్ షాట్ అనేది తీస్తున్నారు. స్క్రీన్ షాట్ తీయకండి. ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ అవపడుతుందా, ప్రింట్ అనే ఆప్షన్ అవపడుతుంది కదా. అంటే ప్రింటర్ ఉండాలి కదా సార్ అంటే ప్రింటర్ అవసరం లేదు. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా డిస్ప్లే అవుతుందండి. ఇలా దాని ప్రింట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలా మీకు రీడైరెక్ట్ అయ్యి ఇలా ప్రిపేరింగ్ ప్రివ్యూ అని అవపడుతుందండి. ఇది ఉంచుకోండి. ఇక్కడ నేను ఏం చెప్తానో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుందండి, దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ ప్రింటింగ్ ద పేజ్, ప్లీజ్ ట్రై అగైన్ అండి అని. ఇక్కడ రీట్రై బటన్ ఉంది కదా, కింద రీట్రై ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. రీట్రై ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రిపేరింగ్ ఫర్ ప్రివ్యూ అని అంటుంది కదా. ఇది కొద్దిగా ఇష్యూ ఉన్నట్లుంది ఆ వెబ్సైట్ ప్రకారం. మీరు ఏంటంటే ఈరోజు నైట్ వరకు అన్నా లేదంటే రేపు మార్నింగ్ అన్నా మళ్ళీ ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు ఈ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని మీద అవుపడుతుంది కదా. ఇక్కడ మనకు మీద సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది కదా. అలాగే మీకు ఈ ఓపెన్ అప్పుడు మీ రిజల్ట్ డిస్ప్లే అయ్యి కింద డిస్ప్లే కింద మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీరు మళ్ళీ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసినట్లయితే మీ రిజల్ట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో మీ ఫైల్లో సేవ్ అయి ఉంటుందండి. అది మీకు అర్థం కానట్లయితే నేను లాస్ట్ ఇయర్ కూడా రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను పీడిఎఫ్ ఫార్మాట్లో. అది ఒకసారి వీడియో చూడండి. ఓకేనా, డన్. కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.